వీడియోలో మనం స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం మరియు స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎలా కనుగొనవచ్చో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ప్రక్కతల వైశాల్యాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అదేవిధంగా సంపూర్ణ తల వైశాల్యాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. మీకు తెలుసు కదా, స్తూపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సిలిండర్ అని పిలుస్తారు. చూడండి, మనం ఈ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం మరియు సంపూర్ణ తల వైశాల్యం ఎలా కనుక్కుంటామో చూద్దాం. క్రింద చూపిన స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోండి. అయితే మనకు గణనలో సహాయపడే విధంగా పై విలువ మనం ఎంత తీసుకోవచ్చండి? 3.14గా తీసుకోవచ్చు. ఇది మనకు ఇచ్చిన స్తూపం. స్తూపం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చారండి? 3 మీటర్లు. మీకు తెలుసు కదా, స్తూపం యొక్క భూమి వృత్తాకారంలో ఉంటుంది. అదే వృత్తాకారం అలా పైకి వస్తూ ఉంటుంది. అయితే ఈ స్తూపం ఎత్తు ఎంతగా ఉంది? 5 మీటర్లు. అవునా? అంటే 3 మీటర్ల వ్యాసార్థము, 5 మీటర్లు ఎత్తు ఉన్న ఈ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి. అయితే ఈ స్తూపానికి ప్రక్కతల వైశాల్యం ఎలా ఉంటుంది? ఎటువైపు ఉన్న వైశాల్యాన్ని మనం ప్రక్కతల వైశాల్యం అంటాం? చూసారా, ఇలా గుండ్రంగా ఉంది చూసారా స్తూపానికి? ఈ వైశాల్యాన్ని మనం ప్రక్కతల వైశాల్యం అంటాం. మరి దీన్ని మనం ఎలా కనుక్కుంటామో చూడండి. ఇది మనకు ఇచ్చిన స్తూపం అనుకుందాం. ప్రస్తుతానికి వ్యాసార్థం 6గా తీసుకొని ఎత్తు హెచ్గా తీసుకుందాం. అయితే నేను ఏం చేస్తున్నానంటే, మీకు పైన కనిపిస్తున్న ఈ వృత్తాకారంలో ఉన్న భాగం ఉంది కదా స్తూపానికి, దానిని విడదీస్తున్నానండి. అంటే స్తూపాన్ని ఆ వృత్తాకారంలోంచి ఇలా విడతీసి పొడవుగా ఇలా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా దీర్ఘచతురస్రాకారంగా అవుతుందా? అప్పుడు కింది వైపు కూడా ఇలానే వస్తుంది కదా. పైన ఎంత పొడవు ఉంటుందో కింద కూడా అంతే పొడవు ఉంటుంది. ఎందుకని? పైన ఏ వృత్తాన్ని తీసుకున్నామో కింద కూడా అదే వృత్తం ఉంటుంది కాబట్టి. అలా చేసినప్పుడు మీకు పైన ఉన్న దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంతగా చెప్పవచ్చు? క్షమించండి, మరియు ఎత్తు ఎలా వస్తుందండి? మనం తీసుకున్న స్తూపం ఎత్తు కాస్త మనం తీసుకున్న దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుగా తయారవుతుంది. మరి ఈ పొడవు ఎంత అంటే 2πr. అది వృత్తము చుట్టుకొలత. ఎందుకంటే మనం తీసుకున్న స్తూపము వృత్తాకారంలో ఉంది కదా పైన. మనం వృత్తాకారాన్ని విడదీశాము. వృత్తాకారంగా ఉన్న వస్తువునో లేదా దారానో ఇలా విడదీసినప్పుడు ఏమవుతుంది? దాని పొడవు, దాని చుట్టుకొలత కాస్త దాని పొడవుగా మారిపోతుంది. మరి వృత్తం చుట్టుకొలత ఎంత? 6 వ్యాసార్థంగా ఉంటే 2πr, అవునా? లేదా 2πr. మరి అదేవిధంగా ఈ దీర్ఘచతురస్రానికి వెడల్పు ఏం చెప్పవచ్చు? స్తూపం ఎత్తే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అవుతుంది. అంతిమంగా ఇది మొత్తం ప్రక్కతల వైశాల్యం. అవునా? ఇందాక మనం చూసాం కదా, ఆ గుండ్రంగా ఉన్న ఆ వైశాల్యాన్ని కాస్త మనం ఏం చేసామంటే ఇప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యంగా మార్చాం. తద్వారా ఈ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని మనం సూత్రప్రాయంగా సూత్రంలో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ఈ దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుక్కుంటే ఆ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కున్నట్లే. కాబట్టి ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం ఎలా వస్తుంది? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు 2πr లేదా 2πr ఇంటూ వెడల్పు h. కాబట్టి అంతిమంగా 2πrh లేదా 2πrhగా చెప్పవచ్చు. క్రింద చూపిన స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోండి. ఇదే కదా మనకిప్పుడు సూత్రం అందుబాటులో ఉంది. ఈ స్తూపానికి మనం ఆ ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి. ఇది సమాధానం చూడండి. స్తూపం ప్రక్కతల వైశాల్యము ఈక్వల్ టు ఎలా వస్తుంది అండి? వృత్తం చుట్టుకొలతైనా ఇంటూ ఎత్తు చేయొచ్చు. మనం దాన్ని అక్కడ నిరూపణ చేస్తున్నాం. మీరు గమనించినట్లయితే ఎలా ఆ వృత్తం చుట్టుకొలతని విడదీసి దాన్ని దీర్ఘచతురస్రంగా మార్చి ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవునేమో వృత్తం చుట్టుకొలత అనుకున్నాం, ఎత్తునేమో వెడల్పు అనుకున్నాం. కాబట్టి స్తూపం ప్రక్కతల వైశాల్యం ఏం చెప్పవచ్చు? వృత్తము చుట్టుకొలత ఇంటూ ఎత్తు. అయితే వృత్తము చుట్టుకొలత ఎలా వస్తుంది? 2π ఇంటూ వృత్త వ్యాసార్థాన్ని తీసుకోవాలి. 2πr మనం ముందే తెలుసుకున్నాం కదా. తద్వారా వృత్తము చుట్టుకొలత ఈక్వల్ టు 2π ఇంటూ వృత్త వ్యాసార్థం ఎంతగా తీసుకున్నాం? 3 మీటర్స్ లేదా 3 మీటర్లు. అంతిమంగా వృత్తము చుట్టుకొలత ఈక్వల్ టు 6π మీటర్లు. స్తూపం ప్రక్కతల వైశాల్యం ఏమవుతుంది? ఈ వృత్తం చుట్టుకొలతని మనం ఎత్తుతో గుణించవలసి ఉంటుంది. 6π మీటర్లు ఇంటూ 5 మీటర్లు. తద్వారా స్తూపం ప్రక్కతల వైశాల్యము 30π మీటర్ స్క్వేర్గా ఉంటుంది.
మరి తను ఏం చెప్పాడు? పై స్థానంలో మీరు 3.14 తీసుకోమన్నారు కదా. తద్వారా స్తూపం ప్రక్కతల వైశాల్యము ఈక్వల్ టు 30 ఇంటూ పై స్థానంలో 3.14 తీసుకున్నట్లయితే 2 గుణించినప్పుడు అంతిమంగా 94.2 మీటర్ స్క్వేర్ ఉంటుంది. వైశాల్యం ఎప్పుడు స్క్వేర్లోనే వస్తుంది, మీటర్ స్క్వేర్ కావచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు. క్రింద చూపిన స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి. ఇది మనకు చూపించిన స్తూపం. ఈ స్తూపం యొక్క వ్యాసార్థం 3 మీటర్లుగా ఉంది, ఎత్తు 5 మీటర్లుగా ఉంది. ఈ కొలతలతో ఉన్న ఈ స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం మనం కనుక్కోవాలి. సమాధానం చూడండి. స్తూప సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు స్తూపం ప్రక్కతల వైశాల్యము ప్లస్ వృత్త వైశాల్యం, పై భాగంలో ఉండే వృత్త వైశాల్యం ప్లస్ వృత్త వైశాల్యం కింది భాగంలో ఉండేది. అంటే స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యంలో మొత్తం 3 వైశాల్యాలు దాగి ఉన్నాయి. మొదటిది ఇలా స్తూప ప్రక్కతల వైశాల్యం గుండ్రంగా ఉంటుంది. అదేవిధంగా పై భాగంలో ఉన్న ఈ వృత్త వైశాల్యం, అదేవిధంగా క్రింది భాగంలో ఉన్న ఈ వృత్త వైశాల్యం, ఈ 3 కలిసి మనకి స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యంగా చెప్పవచ్చు. మరి మనం స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కున్నాం కదా. ఇప్పుడు వృత్త వైశాల్యం ఎంతో కనుక్కుందాం. వృత్త వైశాల్యానికి సూత్రం ఏమిటండి? πr². మనం దిగువ తరగతుల్లో నేర్చుకున్నాం. మరి ఆర్ స్థానంలో మనం 3 మీటర్లు ప్రతిక్షేపించినట్లయితే πr² కాబట్టి 3ని వర్గం చేస్తే స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 9π. తద్వారా ఆ విలువ 28.26 మీటర్ స్క్వేర్. మరి స్తూపం సంపూర్ణ తల వైశాల్యం ఎలా వస్తుంది? ప్రక్కతల వైశాల్యానికి ఈ వృత్త వైశాల్యం కూడాలి. ఎన్ని వృత్త వైశాల్యాలు కూడాలి? 2 కూడాలి, పైన ఒకటి కింద ఒకటి. ప్రక్కతల వైశాల్యం ఏమో 94.2 మీటర్ స్క్వేర్లు, వృత్త వైశాల్యము ఒక్కొక్కటి 28.26 కాబట్టి రెండింటినీ కూడితే ఎలా వస్తుంది మనకి? స్తూప సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు 150.72 మీటర్ స్క్వేర్. మీకు తెలుసు కదా, వైశాల్యం ఎప్పుడు కూడా మీటర్ స్క్వేర్ కావచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, ఇలా సూచిస్తాం. ఎలా వచ్చింది 150.72? 94.2 ప్లస్ 28.26 ప్లస్ 28.26 ఈ 3 వైశాల్యాలు కూడినట్లయితే మనకు 150.72 మీటర్ స్క్వేర్గా వస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం మరియు సంపూర్ణ తల వైశాల్యం ఎలా కనుగొనవచ్చో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం.